మరి సైన్స్ కనిపెట్టినటువంటి వారు ఆదికాండము 4వ అధ్యాయంలో ఉన్నారు. కానీ దేవుని పిల్లలు గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, సామాన్యులు. దావీదు గురించి మీకు తెలుసా? దావీదు గొర్రెలు కాపరే, గొర్రెలు కాసుకునేవాడు అనమాట. పేతురు గురించి మీకు తెలుసా? చేపలు పెట్టేవాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామములో లేగమని చెప్పినప్పుడు సైన్స్ చేయలేనటువంటి పని చదువులేనటువంటి పేతురు చేశారు. ఏమిటి? నరాలు చచ్చిపడిపోయాయి. నరాలు చచ్చిపడిపోయి 30 సంవత్సరాల నుండి కదలటం లేదు. చచ్చిపడిపోయినటువంటి ఈ నరాల్లోనికి జీవం వచ్చుట జరిగి ఉన్నది. వెండి లేదు, బంగారం లేదు, డబ్బు లేదు, కానీ మేము ఏదైతే కలిగి ఉన్నామో దేవుడు అది వాగ్దానం మీకు కూడా చేశాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడు. నమ్ముతున్నావా?